అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెండవ అధ్యాయము సాంఖ్యయోగంలో 6వ శ్లోకం తెలుసుకుందాం. కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు చాలా క్లిష్టంగా ఉంటాయి. అంటే ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల మన భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు జరుగుతాయి అనేది అర్థం కాని పరిస్థితుల్లో, అయోమయ పరిస్థితుల్లో పడతాం. ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందో అనేటువంటి సందిగ్ధంలో పడతాం. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ముందు నుయ్యి, వెనక గొయ్యి అనే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మన నిర్ణయం తీసుకునేది తప్పవుతుందేమో అనే అనుమానం మనకు ఎక్కువగా ఉంది అంటే ఏం చేస్తాము? మనకన్నా పెద్దవాళ్ళని లేదా అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళని వాళ్ళ సలహా తీసుకుంటాం. అంతే కదా! అర్జునుడు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. గెలిస్తే సంతోషం ఉండదు. ఓడిపోతే బాధ తప్పదు. ఏం చేయాలి? అలాంటి పరిస్థితుల్లో అర్జునుడు ఏమన్నాడో ఈ శ్లోకం మనకి చెప్తుంది. నచైతద్విద్మ కతరన్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జీవితామస్తేవ స్థితాః ప్రముఖే ధాతరాష్ట్రాః. ఒకసారి 3, 4 పదాలు చూడండి. యానేవ హత్వా న జీవిషామస్తేవ స్థితాః ప్రముఖే ధాతరాష్ట్రాః. ఇక్కడ 3వ పాదాన్ని 4వ పాదాన్ని బ్రేక్ చేయాలి అనుకుంటే యానేవ హత్వా న జీవిషామస్ అని ఆపాలి. అట్లా ఆపితే తేవ స్థితాః ప్రముఖే ధాతరాష్ట్రాః అనొచ్చు. అంటే తేతో స్టార్ట్ అవ్వచ్చు. అట్లా కాకుండా కంటిన్యూషన్ గా పాడగలిగితే గనక యానేవ హత్వా న జీవిషామస్ తేవ స్థితా, సేకి తావొత్తివ్వాలి, స్థేవ స్థితా అని చదవాలి. కాబట్టి ఈ రెండిటి డిఫరెన్స్ ని గమనించండి. ఇప్పుడు ఈ శ్లోకార్థం ఏంటో తెలుసుకుందాం. అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు. మాకు ఏది శ్రేయస్కరమో కూడా తెలియటం లేదు. మనం వారిని గెలుస్తామో లేక వారు మనల్ని గెలుస్తారో కూడా తెలియదు. ఎవరిని చంపి మనం జీవించాలనుకోవడం లేదో ఆ ధృతరాష్ట్రుని కుమారులే ఇప్పుడు మన ఎదుట యుద్ధానికి సిద్ధంగా నిలబడి ఉన్నారు అంటాడు అర్జునుడు. అంటే అర్జునుడి మనస్సు గందరగోళంలో ఉంది. గందరగోళంలో ఉన్న మనస్సు సమస్యను మాత్రమే చూస్తుంది. ప్రశాంతమైన మనస్సు పరిష్కారాన్ని కూడా చూస్తుంది. ఓ కృష్ణ, నాకు ఏది శ్రేయస్కరమో అర్థం కావటం లేదు. యుద్ధంలో మనము గెలుస్తామో వాళ్ళు గెలుస్తారో తెలియటం లేదు. యుద్ధం చేయాలా వద్దా అర్థం కావటం లేదు. ఎవరిని చంపి జీవించడానికి ఇష్టపడమో అలాంటి భీష్మాదులు నా ఎదుట నిలబడి ఉన్నారు అంటూ శ్రీకృష్ణ పరమాత్మని శరణుజొచ్చుతాడు. ఇప్పటి వరకు గురువులను చంపి వచ్చేటువంటి రాజ్యభోగాలు నాకు వద్దు అనుకున్నాడు. కానీ ఇప్పుడు రాను రాను ఏమవుతోందంటే అర్జునుడి మనసు మరింత కలత చెందుతోంది, మరింత అయోమయంలో పడిపోతోంది. యుద్ధం చేయాలా వద్దా, గెలవాలా ఓడిపోవాలా, ఏది అర్థం కాని పరిస్థితికి వచ్చేశాడు. మనసు మమకారంతో నిండిపోయినప్పుడు వివేకం ఎలా కప్పబడిపోతుందో ఈ శ్లోకం మనకి చెప్తోంది. అర్జునుడు ఒకప్పుడు అజేయుడైనటువంటి యోధుడు, యుద్ధంలో ఎన్నో విజయాలను సాధించాడు. కానీ ఇప్పుడు అతని చేతిలో గాంధీవం ఉన్నా కూడా మనసులో స్పష్టత లేదు. మనం గెలిస్తే ఏమవుతుంది, వాళ్ళు గెలిస్తే ఏమవుతుంది, తర్వాత జరగబోయేదేంటి, మంచా చెడా ఏది అర్థం కాని పరిస్థితుల్లో అయోమయంలో పడిపోయాడు. అంటే ఏది మంచో ఏది ధర్మమో కూడా తేల్చుకోలేని పరిస్థితిలో అతని మనసు స్పష్టత లేకుండా తయారైంది. ఇది కేవలం యుద్ధ రంగంలో అర్జునుడి మానసిక పరిస్థితి అని అనుకుంటే పొరపాటే. ప్రతిరోజు మన జీవితంలో మనం కూడా మన మనసుతో చేసేటువంటి యుద్ధంలో నిర్ణయం తీసుకోవడంలో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. అందుకనే జీవితంలో నిర్ణయాలు తీసుకునే ముందు భావోద్వేగాలకు తావు ఇవ్వకూడదు. భావోద్వేగాలు ఉన్న చోట నిర్ణయాలు సరైన నిర్ణయాలుగా రావు. కాబట్టి ముందు మనసు ప్రశాంతంగా ఉండే విధంగా చూసుకోవాలి. అందుకని మన జీవితంలో మన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మన భావోద్వేగాలు మన నిర్ణయాలకు అడ్డుపడతాయి. కాబట్టి మనం సరైన నిర్ణయం తీసుకోలేకపోతాం. కాబట్టి ముందుగా చేయాల్సింది ఏంటంటే మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అయోమయంలో ఉన్న మనసుకు శాంతి, విశ్రాంతి రెండూ కావాలి. శాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు సమస్య అనేది స్పష్టంగా కనపడుతుంది. నిర్ణయాలు కూడా తీసుకోవడం ఈజీ అవుతుంది. ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే అర్జునుడు తన బలహీనతను దాచుకోలేదు. ఇక్కడ తనకి ఏది మంచిదో అర్థం కావడం లేదు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర అర్జునుడు నిజాయితీగా ఒప్పుకుంటాడు. మనము మన జీవితంలో ఇలా ఒప్పుకోగలుగుతామా చెప్పండి? ఏది తెలియకపోయినా తెలిసినట్టు నటిస్తాం, ఏది అర్థం కాకపోయినా అర్థమైనట్టు నటిస్తాం, భయం ఉన్నా భయం లేనట్టు నటిస్తాం, చేత కాకపోయినా చేతైనట్టు నటిస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే మనం తీసుకునే నిర్ణయాలపైన మన ప్రవర్తన ప్రభావం కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మన బలహీనతను ఒప్పుకోవడమే మంచిది. ఇక్కడ అర్జునుడు ఒప్పుకోవడం అనేది అతని ప్రవర్తన మారడానికి వేసిన మొదటి అడుగు. ఎందుకంటే
తన అజ్ఞానాన్ని గుర్తించిన వాడే జ్ఞానాన్ని పొందగలుగుతాడు. ఇదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీ దాకా రీచ్ అవ్వాలి అంటే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీరు ఈజీగా చూడగలుగుతారు.